గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 35వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి ఆపద్దినం సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు, పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వెంజన్స్ ఈజ్ మైన్. పగ తీర్చడం నా పని అని దేవుడు అంటున్నారు. మనకి ఏదన్నా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు మనము చాలా రెగ్యులర్గా అంటాం, దేవుడు చూసుకుంటాడులే, పగ తీర్చుట ఆయన పని కదా అని. కానీ అదే పెద్ద గొడవ అయినప్పుడు, అదే చాలా పెద్ద మాట ఎదటివారు మాట్లాడినప్పుడు, అదే మన హృదయాన్ని కృంగదీసి మన యొక్క రక్తాన్ని మరిగిపోయేలా చేసే చాలా కోపాన్ని, ఉక్రోషాన్ని రప్పించే మాట ఎదటివాడు పలికినా, ఎదటివాడు చేసినా, దేవుడు చూసుకుంటాడులే, పగ తీర్చుట ఆయన పని కదా అనే మాట మనలోనికి రాదు. మనము లోకానుసారంగాను, లేక మన శరీరంలో వచ్చే ఉక్రోషం, మన యొక్క కోపానికి తగ్గట్టుగా మనము మాటకు మాట, లేకపోతే దెబ్బకు దెబ్బ కొట్టడం, ఈ విధంగా మనం వెళ్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న మార్గం ఏంటంటే, ప్రభు మనకి నేర్పుతున్న మార్గం ఏంటంటే, ప్రభు నడిచిన మార్గం ఏంటంటే, మీకు మీరే పగ తీర్చుకొనక దేవునికి చోటు ఇమ్మని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ పగ మనం తీర్చేసుకోవచ్చు, కానీ ఎదుటివాని మీద మనం పగ తీర్చుకున్నప్పుడు వాడి తర్వాత మరలా మన మీద ఎలా పగ తీర్చుకోవాలని వాడు ట్రై చేస్తాడు. మన పగను దేవుడే తీర్చితే కనుక ఎదటివాడు మన మీద తన పగను తీర్చుకోవడానికి అవకాశమే లేని విధంగా దేవుడు చేస్తాడు. గమనించండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన వాక్యం ఏంటంటే, వారి కాలు జారు కాలమున పగ తీర్చుట నా పని అంటున్నాడు దేవుడు. వారి కాలు జారు కాలమున అంటే, కాలు జారడం అంటే ఏంటంటే, ఒక టైం వస్తుంది, ఒక కాలమున అన్నాడు. వారిప్పుడు నీ శత్రువులు నీకంటే బలంగా నీకు కనబడచ్చు, లేక వారికి చాలామంది సపోర్ట్ ఇచ్చేవారు ఉండొచ్చు. కానీ అటువంటి వాడికి కూడా కాలు జారి కింద పడే టైం వస్తుంది. ఆ టైంలో వాడికి సహాయం చేసేవాడు ఎవడుండడు. దేవుని ఉగ్రత వాడి మీదకి వస్తుంది అనే మాటలను ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక కాలం ఉంటుంది, ఆ కాలం వరకు ఎదురు చూడు. ఆ కాలం వచ్చేంత వరకు నువ్వు చూస్తే దేవుడే పగ తీర్చుతాడట. నీ పగ, నీ కోపం, నీ ద్వేషం దేవుడు తీరుస్తాడట. దేవుడు మన పగను ఎలా తీరుస్తాడండి? దేవుడు మనిషిగా వస్తాడంటే, పగ తీర్చడానికి, ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ఏర్పరిచిన వారే ప్రభుత్వ అధికారులు. వాక్యం చెప్తుంది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. నీవు చెడ్డ దాని చేసిన ఎడల భయపడము, వారు ఊరకియే ఖడ్గము ధరింపరు, కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. గవర్నమెంట్ ఆఫీసర్స్ గురించి, అధికారుల గురించి ఇక్కడ వాక్యం చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఎవరట వారు? ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ప్రతీకారము చేయువాడిని నేనే అంటున్నాడు. పగ తీర్చువాడును, ప్రతీకారము చేయువాడు నేనే అంటున్నాడు. మరి దేవుడు ఎలా ప్రతీకారం చేస్తాడంటే, ప్రభుత్వ అధికారుల ద్వారానే ప్రతీకారం చేస్తాడు. కొంతమంది అనుకోవచ్చు, ప్రభుత్వమే వారి వైపు ఉంది కదండి అంటే, ఏ ప్రభుత్వం శాశ్వత కాలం ఉండదు. అన్యాయం చేస్తే ఏ ప్రభుత్వం కన్నా ఒక ఎండ్ అంటూ ఉంటుంది. కాలు జారు టైం అంటూ ఒకటి వస్తుంది. మరలా ఇంకొక అధికారితో, మరలా ఇంకొక ప్రభుత్వంతో దేవుడు ప్రతీకారం చేస్తాడు. అప్పటి వరకు కూడా దేవుడు ఆయన పిల్లలను ఓర్పుతో, సహనముతో, సాత్వికంతో ఉండమంటున్నారు. అదే చాలా కష్టమైంది. ఈరోజు దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నాకు ఓర్పునివ్వండి, నాకు వచ్చిన కోపానికి తగినట్టుగా, లేక నాకు ఆ మాటలు విన్నప్పుడు తండ్రి నా రక్తం మరిగిపోయి నేను ఏదైనా సరే కాని పని చేసేసే పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నాను. అయ్యా, కాని మాట కానీ, కాని పని కానీ నేను చేయకుండా నాకు ఓర్పు ఇవ్వు ప్రభు అని దేవుడిని అడుగుదాం. అప్పుడేమవుతుందంటే, దేవుడే మన ఓర్పును బట్టి, దేవుడే మన సహనమును బట్టి ఆలస్యమైనను శాశ్వతమైనటువంటి కార్యం దేవుడు చేస్తాడు. దేవుడిని అడుగుదాం, ప్రభువా నీవే సహాయం చేయి. అది చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా నా పక్షముగా నీవే పోరాడి గొప్ప విజయముతో నన్ను దీవించు ప్రభు అని దేవుడిని అడుగుదాం. దేవుడు మన జీవితంలో గొప్ప విజయాలతో మన ప్రతి శోధనపై, ప్రతి శత్రువుపై మనకి విజయం ఇచ్చును గాక.
ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభా, ఈరోజు మీరు ఇచ్చిన ఈ వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. తగిన కాలములో అయ్యా మాకు అన్యాయం చేస్తున్న వారి యొక్క కాలు జారు కాలం అంటూ ఒకటి ఉంటుందన్నావు నాయన. ఆ కాలములో నీవే పగ తీర్చే దేవుడవు అని చెప్పావు. అయ్యా ధ్యానించిన వాక్యము నాయన మా పట్ల అయ్యా నీ కార్యము జరుగులాగున మాకు అయ్యా నీవే సహాయము చేసి మా శత్రువులతో మమ్మలను బాధపరచు వారితో మీరే పోరాడి మీ గొప్ప విజయం ఇచ్చి మమ్మల్ని దీవించమని, నీవు కోరిన మార్గములు నడిపించమని. యేసయ్యా, నీవు ఈ లోకంలో జీవించినప్పుడు ఏ విధంగా న్యాయము జరిగేంత వరకు కూడా, నీ యొక్క తగిన సమయం వచ్చేంత వరకు కూడా నువ్వు ఏ విధమైనటువంటి వైలెన్స్ అయా హింసను నువ్వు తీసుకోకుండా, హింస చేయకుండా, ఓర్పు సహనముతో ఎన్ని హింసలను ఎలా సహించి జయించావో నీ పరిశుద్ధాత్మను నడిపింపు. నీ యొక్క దక్షిణ హస్త పాలన మాపై ఉంచి అయ్యా మా యొక్క హృదయంలో నెమ్మది కలుగులాగున నీ విజయాలతో మా యొక్క శత్రువులపై మమ్మల్ని శోధించు వారిపై నీ గొప్ప విజయాలతో మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.